ఎస్ఎల్బీసీ దగ్గరికి వచ్చింది, ముగిస్తా. దీని మీద కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మీరు చూస్తే అరే ఇంత ఘోరమా అనిపిస్తుంది మీకే. రోజు అసలు ఇక నోరిప్పితే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి ఇక ఎస్ఎల్బీసీ పొడుస్తాం, తుడుస్తాం, గుంజుతాం. ఇక ఎట్లా మాట్లాడిందంటే గవర్నమెంట్ వచ్చిన కొత్తలను అయితే 2 ఏళ్లలో అయిపోయాయి ఎస్ఎల్బీసీ, 3 ఏళ్లలో ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తాం, అయ్యే పోతుంది ఎస్ఎల్బీసీ, గుంజి పారేస్తామని చెప్పారు. ఏం చేసిండ్రో ఒక్కసారి చూడండి. ఇది ఇన్ఫర్మేషన్ యాక్ట్లో నేను తెప్పించుకున్న కాగితం. ఇది సమాచార హక్కు చట్టం నుంచి చీఫ్ ఇంజనీర్ నుంచి తెప్పించిన కాగితం, నా సొంత కాగితం కాదు, మొన్న తెప్పించిన. వీళ్ళు ఊకి ఇట్లా మాట్లాడుతుండ్రని తెప్పించిన. అసలు ఎస్ఎల్బీసీ కింద ఎవరు ఎంత పని చేసిండ్రు, ఏం జరిగింది తెప్పించిన. కరోనా ఉన్నా మీరు చాలాసార్లు వాళ్ళ స్టేట్మెంట్ చూసి ఉంటారు. బీఆర్ఎస్ వచ్చినాక ఎస్ఎల్బీసీ పక్కకు పెట్టింది, ఎస్ఎల్బీసీ 1 కిలోమీటర్ అవ్వలేదు, ఎస్ఎల్బీసీని పండబెట్టిండ్రు, ఎస్ఎల్బీసీని కావాలని నల్గొండ మీద కక్ష కట్టిండ్రు అని చిల్లర ఉద్దర మాటలు మాట్లాడుతుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. విషయం ఏందో మీరు చూడండి. కరోనా వచ్చి 2 ఏళ్ళు పనులకు ఇబ్బంది అయింది. అయినా 7 సంవత్సరాల బీఆర్ఎస్ హయాంలో ఎస్ఎల్బీసీలో 11.5 కిలోమీటర్ల టన్నెల్ మనం తవ్వాము. దానికి 1358 కోట్లు ఖర్చు పెట్టినాం. ఆ టన్నెల్ పూర్తయితే టన్నెల్ నీళ్ళు వచ్చి ఎక్కడ పడతాయి? దిండి రిజర్వాయరు, పెండ్లిపాక రిజర్వాయర్లో నీళ్లు పడాలి. మరి టన్నెల్ పూర్తి చేస్తున్నాము అనే ఉద్దేశంతో పెండ్లిపాక, దిండి రిజర్వాయర్లను 3892 కోట్ల రూపాయలతోని ఎస్ఎల్బీసీలో భాగంగా పెండ్లిపాక, దిండి రిజర్వాయర్లను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మాణం చేసింది. ల్యాండ్ ఎక్విజిషన్, R&R, ఆ ప్రాజెక్టు నిర్మాణం కూడా మేము చేసినాం. మరి ముందుకు పోతే ఇప్పుడు అర్థమవుతుంది. 2014 నుంచి 23 వరకు 9.5 ఏళ్ళు. సరే, మనకు 2 ఏళ్ళు కరోనా, మొదటి సంవత్సరం కొత్తది, అవన్నీ క్యాలిక్యులేట్ చేసిన యావరేజ్గా ఒక సంవత్సరానికి 1.2 కిలోమీటర్ మనం తవ్వినాం. మరి కాంగ్రెస్ వచ్చి ఇవాళకి 2 సంవత్సరాలు 1 నెల అయిందా? 2 సంవత్సరాలు 1 నెలలో కాంగ్రెస్ తవ్వింది 18 మీటర్లు. 18 మీటర్లు. ఇక వీళ్ళు మాట్లాడతారు బీఆర్ఎస్ మీద. అంటే యావరేజ్ ఎంత అంటే ఏడాదికి ఒక 9 మీటర్లు తవ్విరు. మనమేమో 1200 మీటర్లు తవ్వితే వీళ్ళు 9 మీటర్లు తవ్విరు. ఇక వీళ్ళు బీఆర్ఎస్ను విమర్శిస్తారు, కేసీఆర్ గారి మీద మాట్లాడతారు. ఇక మేము ఎస్ఎల్బీసీని పొడుస్తాం, తొడుస్తాం, పీక్తాం. ఇదేనా? సంవత్సరానికి 9 మీటర్లు మీరు తవ్వేది. ఎస్ఎల్బీసీలో మేము 1358 ఇక్కడ ఖర్చు పెట్టి 3892 కోట్లు దిండి, పెండ్లిపాక రిజర్వాయర్ల మీద ఖర్చు పెట్టి నల్లగొండ ఫ్లోరైడ్ను పారదోలాలని నిబద్ధతతో, నిజాయితీతో పనిచేసిన పార్టీ ఇలా బీఆర్ఎస్ పార్టీ. మీరు మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. 9 మీటర్లు తవ్విరు ఏడాదికి మీరు. 9 మీటర్లు. సిగ్గుతో తలదించుకోవాలి. ఇంకా మీరా మాట్లాడేది? ఇక సరే, ఇక కాంగ్రెస్ ఇది 2 ఏళ్ల పాలనలో ఏం జరిగిందంటే పెద్దవా గొట్టుకపోయింది, వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది, ఎస్ఎల్బీసీ కుప్పగూలింది. ఇక అవి చూడవు, పెద్దవా గొట్టుకపోయింది, అది వట్టెం పంప్ హౌస్ నీళ్ళలో మునిగింది, ఎస్ఎల్బీసీ కుప్పగూలిపోయి 8 మంది చచ్చిపోతే ఈ ఘనత వహించిన కాంగ్రెస్ పార్టీ కనీసం శవాలను కూడా బయటకు తెలియదు. సరే, ఇది కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా ఎన్ని పైసలు ఖర్చు పెట్టినాం, ఎంత ఫాస్ట్గా పనులు చేసి నీళ్ళు ఎట్లా తెచ్చినామని ఇందాకనే నేను వివరించిన. ఇది ఒకటి ఇంట్రెస్టింగ్, లాస్ట్ దగ్గరకు వచ్చింది. ఇది కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక జిమ్మిక్ చేసింది నిన్న పీపీటీలో. ఇది మీడియా మిత్రులు కూడా వీలైతే నిన్న ఆయన చూపించింది, ఇవాళ నేను చూపించింది పక్కన వేస్తే వాళ్ళు ఎక్స్పోజ్ అయిపోతారు. అంటే ఎంత అతి తెలివి అంటారు, ఏమంటారు, జాదా హుషారి అంటారు హిందీలో. వీళ్ళు అతి తెలివితేటలు అన్నట్టు, సావు తెలివి. సరే, ఇది ఇవాళ నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి చూపించింది. ఇది ఫస్ట్ ఇది చూడండి. వీళ్ళు ఏమైందంటే 10 ఏళ్ళ 2004 నుంచి 5 నుంచి 14 వరకు కాంగ్రెస్ హయాంలో 730 టీఎంసీలు శ్రీశైలం ద్వారా నీళ్లు ఆంధ్రప్రదేశ్ వాడుకున్నది. 730. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత 1190 టీఎంసీలు పోయింది, 1200 పోయిందని నిన్న గట్టిగా చెప్పిండు. 1200 టీఎంసీలు పోయినాయి అని మాట్లాడాడు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడారు. 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 730 పోతే బీఆర్ఎస్ వచ్చినాక 1200 టీఎంసీలు పోయినాయి శ్రీశైలంకి వెళ్ళి. అంటే ఎంత పెరిగింది చూడండి మీరు అని నిన్న చాలా నోరు బిగ్గరగా చేసుకొని మాట్లాడండి. ఇప్పుడు అసలు విషయం బయట పెడతాను. ఇక్కడ చూడండి. అయితే ఇక్కడ ఏం చేసిండు, 2023-24 దాకానే చూపించిండు కదా. మరి వీళ్ళు వచ్చి 2 ఏళ్ళు అయింది కదా, వీళ్ళ హయాంలో ఎంత పోయిందో కూడా చూడాలి కదా. నేను 2024-25 యాడ్ చేసిన.
యాడ్ చేస్తే 10 ఏళ్ల బీఆర్ఎస్ యావరేజ్ 120 టీఎంసీ పర్ ఇయర్. బట్ పోయిన సంవత్సరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా శ్రీశైలం నుంచి పోయిన నీళ్లు ఆంధ్రాకు మళ్లించినాయి 241 టీఎంసీలు. డబుల్ ద బీఆర్ఎస్ రూల్. బీఆర్ఎస్ పీరియడ్లో 120 అయితే కాంగ్రెస్ రూల్లో 241 టీఎంసీలు నీళ్లు పోయినాయి. అంటే గంత జాదా హుషారా ఉత్తమ్ గారు? మీరు నీ చూపించావా? దాచుకుంటావు నీది. ఆయన పెట్టే పీపీటీలనేమో 2024-25 పెట్టలే, గాడికే పెట్టిండిగా. మరి మేము కూటమా? నీ సంగతి బయట పెట్టినాం. 2024-25 ఎన్ని పోయినాయి అంటే 241 టీఎంసీ పోయినాయి. అంటే బీఆర్ఎస్ యావరేజ్ 120, కాంగ్రెస్ యావరేజ్ 240. మా హయాంలో శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు కావచ్చు, వివిధ వేరియస్ ప్రోగ్రామ్స్లో పోయింది 120 అయితే నీ హయాంలో 240 పోయినాయి. ఇప్పుడు చెప్పు సమాధానం దీనికి. ఇది ఎందుకో చూపించబోతుంది, అసెంబ్లీలో దాచిపెడుతుంది. అంటే నీకే తెలివితేటలు ఉన్నాయి, ఎదుటోనుకుండా ఎదుటోడు అడగడు అనుకుంటున్నావా?